పాటు సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా పెట్టుకున్నావు? నాకు వచ్చి ఒక రేంజ్ వెళ్ళిపోతానా బాగుంటది. ఇక వైల్డ్ ఫైర్ తగ్గేదేలే అంతే. అంటే పార్ట్ 1 చూసావా? పార్ట్ 1 చూసినా అవార్డు కొట్టేశాడు దానికి. ఇది మళ్ళా కొడతాది, మళ్ళా తెచ్చుకుంటాడు. అదే మళ్ళా అదే ఆస్కర్ అవార్డు అంటున్నారు అందరూ. ఆస్కర్ అవార్డు అంటారా? నేనైతే కనుక ఇప్పుడు ఫస్ట్ కొట్టినాడు కదా కప్పు, మళ్ళీ అదే కప్పు తెచ్చుకుంటాను నేను అనుకుంటున్నాను. అయితే పార్ట్ 1 లో స్పెషల్ సాంగ్ సమంత చేసింది, ఇప్పుడు శ్రీలీల చేసింది. ఊ అంటావా మామ అని మొత్తం అందరు ఊపేసింది. సో అయితే ఈ కిస్సి సాంగ్ లో కిక్కు లేదంటున్నారు, నువ్వేమంటావు? కిక్కు లేదంటారా? నేను చూసినా అది రీఛార్జ్ లేకపోతే కనుక అప్పుడే రీఛార్జ్ చేయించుకునే నెట్ అయిపోయింది. అప్పుడే చూపించా. హైలైట్ ఉంది అన్న, బాగుంది, నాకైతే నచ్చింది. దెబ్బలు పడతాయి నాయన, దెబ్బలు పడతాయి. అది చూసినప్పుడల్లా మనకు దెబ్బలు పడతానే ఉంటాయని చెప్పాల. దెబ్బలు పడతాయంటే నాకు అర్థం కాలే, కానీ ఆ కిసిక్ గా ఇది ఉంది కదా సెల్ఫీదే. పడకుండా దెబ్బలు నీకు నచ్చినది తీసుకో, నచ్చిందంతా దాచుకేదో అంటున్నాడు. అందరికి నచ్చిందన్న. సో మన పుష్పరాజు శ్రీవల్లి వీళ్ళిద్దరు అసలు కాంబినేషన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే బాగానే నాకు నచ్చింది. అన్న పక్కన ఎవరు చేసినా అది ఒక రేంజ్ లో అంటే వాళ్ళకే అందం వస్తుంది అంట. అల్లు అర్జున్ పక్కన ఎవరు చేస్తే వాళ్ళకే అందం వస్తుంది. అయితే ఇప్పటి వరకు గంగోత్రి నుంచి ఇప్పటి వరకు ఆయన జర్నీ చూస్తే, హార్డ్ వర్క్ చూస్తే అసలు ఆయన గురించి ఏం చెప్తారు మీరు? ఆయననా ఏం చెప్తామబ్బా, ఆయనకున్న స్టార్ వేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైలిష్ స్టార్ అని ఆయన పేరు వచ్చింది. బేసిక్ ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఎంతో పవర్ ఉండాలి, కానీ ఆయన పవర్ ని క్రియేట్ చేసుకుని కూడా ఆయన ఒక బ్రాండ్ పెట్టినాడు. చూసినా అదే కొంతమంది సినిమాని కొన్ని చోట్ల ఆపేస్తాం అంటున్నారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ట్రోలర్స్ కి ఆపేస్తామంటే మన ఫ్యాన్స్ అందరూ వాళ్ళని లేపేస్తారంట. సో ఒక డైలాగ్ అందరూ మనల్ని పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ వైల్డ్ ఫైర్ తగ్గేదేలా.